వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో 2026 జూన్ 2వ తేదీ జరగబోయే గోచార గురు భగవానుని స్థాన మార్పు వల్ల మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మరియు గురుగ్రహం వంటి పెద్ద గ్రహం ఉచ్చస్థితికి వచ్చినప్పుడు దాని ప్రభావం కేవలం ఒక్క దేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం మరియు మార్పులు ఉంటాయో తెలుసుకుందాము. ఇక తులారాశి వారికి 10వ స్థానం కర్కాటక రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 10వ స్థానంలో గురువు వస్తే పదవి ఊడుతుంది అనే ఒక సామెత లేదా నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉన్నమాట నిజమే, కానీ మీ రాశికి ఇది అలాగే జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరగదు. దీని వెనుకన ఉన్న అసలైన జ్యోతిష రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజమైన అర్థం ఏమిటి అంటే 10వ స్థానం అనేది కర్మస్థానం. అంటే వ్యాపారం, ఉద్యోగం, గౌరవం, గురువు వంటి శుభగ్రహం 10వ స్థానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన వృత్తిలో లేదా పదవిలో చాలా నిజాయితీగా ధర్మబద్ధంగా నడుచుకోవాలని ఆశిస్తాడు. అక్కడ అవినీతికి లేదా దురాశకు పాల్పడినప్పుడు మాత్రమే గురు భగవానుడు శిక్షగా పదవిని తొలగిస్తాడు. నిజాయితీగా ఉండేవారికి ఎలాంటి నష్టము జరగదు. అలాగని పెద్ద ప్లస్ కూడా ఏమీ ఉండదు. 10వ స్థానంలో శుభగ్రహమైన గురుడు వచ్చాడంటే పదవి, అధికారం, ఉద్యోగం, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పు, స్థానచలనం, ఊరు మారడం, పదవి మార్పు, అధికార మార్పు, ఇలాంటి మార్పులతో కూడిన కాలమే గురుడు 10వ స్థానానికి రావడం. సో మీరు ఈ మార్పులకు సిద్ధంగా ఉండండి. అవి ఎలాంటి మార్పులైనా కావచ్చు. ఎందుకంటే తులారాశికి గురువు 3, 6 స్థానాలకు అధిపతి. ముఖ్యంగా తులారాశికి గురువు అన్ఫేవరబుల్ ప్లానెట్, అంటే పాపగ్రహంగా పరిగణిస్తారు. ఇక ఈ గురువున్న స్థానం కంటే వీక్షించే స్థానాలు శుభ ఫలితాలనిస్తాయనే కోవలో రాశికి ద్వితీయ స్థానంపై గురు వీక్షణ పడినప్పుడు చేతిలో డబ్బు ఉన్నా లేకపోయినా సమయానికి అవసరాలన్నీ ఎలాగోలా తీరిపోతాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో ఉన్న గందరగోళం, సమస్యలు తొలగిపోతాయి. తర్వాత సుఖస్థానమనే 4వ స్థానంపై గురు వీక్షణ ఉన్నప్పుడు ఇల్లు, వాహనం కొనాలనే కోరిక బలంగా మారుతుంది. చేతిలో తగినంత డబ్బు లేకపోయినా, లోన్ రావడంలో ఇబ్బందులు ఉన్నా గురు భగవానుడు పెద్ద మొత్తంలో అప్పు చేయించి అయినా సరే మీ కలలను నెరవేరుస్తాడు. ఆ అప్పు శుభ రుణంగా మారి స్థిరాస్తిగా నిలిచిపోతుంది. ఎందుకు అప్పులు చేయిస్తాడు అంటే 6వ స్థానానికి అధిపతి కావడం వల్ల అప్పుల ద్వారానే ఒక ఎదుగుదల, అప్పు ద్వారానే ఒక ఇల్లు, అప్పు ద్వారానే ఒక వాహనం, ఇవన్నీ 4వ స్థానంపై గురు దృష్టి పడటం వల్లే జరుగుతాయి. తదుపరి మాతృస్థానం. తల్లితో సంబంధాలు బాగుంటాయి. ఆమె కోరికలను నెరవేర్చే ఒక మంచి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక తులారాశి రాశికి 6వ స్థానంపై గురు దృష్టి పడినప్పుడు 6వ స్థానం అంటే మీ రోగాలు, మీ అప్పులు, అంటే ఒక అప్పును తీర్చడానికి మరో అప్పు చేయటం, ఇంతకుముందు అప్పు అడిగితే దొరకని చోట ఇప్పుడు అప్పు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు బ్యాంక్ లోన్ కోసం అప్రోచ్ అవ్వచ్చు. ఎలాంటి లోన్ అయినా సరే వెంటనే శాంక్షన్ అవుతుంది. ఇదంతా గురు దృష్టి 6వ స్థానంపై ఉన్నప్పుడు మీకు వచ్చే పాజిటివ్ రిజల్ట్. కాబట్టి గురు వీక్షణ 2, 4, 6 స్థానాలపై ఉన్నప్పుడు ఆయా స్థానాల ద్వారా ఏర్పడే కష్టాలు, సమస్యలు నివృత్తి అవుతాయి. తదుపరి ప్రపంచ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే
గురువు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఇది మంచి విషయం. ఎందుకంటే అక్కడ ఆయన ఉచ్చ స్థితిని పొంది పూర్తి బలంతో ఉంటారు. అలాగే శని భగవానుడిని వీక్షించడం ద్వారా శనిని శాంతపరుస్తారు. అది కూడా మంచిదే. అయితే ఇక్కడ ఉన్న ఒక ముఖ్యమైన విషయం, ఈ క్రమంలో గురువు కేతువుకు అత్యంత సమీపంలోకి వస్తారు. కేతువు అపసవ్య దిశలో, గురువు సవ్య దిశలో ప్రయాణిస్తుంటారు. ఇలా గురువు కేతువును సమీపించే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్, ఎకానమీ వంటివి ప్రభావితమయ్యే సూచనలు, ఒడిదుడుకులు రావడం, క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు. ఒక గ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు దాని శక్తి పతాక స్థాయిలో ఉంటుంది. గురుగ్రహం వంటి పెద్ద గ్రహం ఉచ్చ స్థితికి వచ్చినప్పుడు దాని ప్రభావం కేవలం ఒక దేశానికే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక అనిశ్చితిని లేదా మార్పును తీసుకొస్తుంది. రాబోయే రోజుల్లో ముఖ్యంగా భారతదేశంలో ఇది చిన్న చిన్న ప్రభావాలను చూపబోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటి అంటే, దీన్ని మీరు మీ రాశికి అన్వయించుకోండి. మీ జనన జాతకంలో గురువు ఎలా ఉన్నారు, మీ రాశి ఏంటి, లగ్నం ఏంటి, మీకు ఏ దశ ఏ భుక్తి నడుస్తుంది, అలాగే మీరు ఏ రంగానికి చెందినవారు అనేది గమనించుకోవాలి. ముఖ్యంగా మీ లగ్నం మరియు ప్రస్తుతం జరుగుతున్న దశాభుక్తులపై ఫలితాల తీవ్రత ఆధారపడి ఉంటుందని తెలియచేస్తూ, తర్వాతి వీడియోలో వృశ్చిక రాశి వారికి గోచార గురు భగవానుని స్థాన మార్పు ఎలాంటి ఫలితాలనిస్తుందో తెలియజేస్తాను. ధన్యవాదాలు.